నిఖిల్ గౌతమ్ విషయంలో గౌతమ్ భయపడ్డాడా? ఇక తన రూట్ మొత్తం మార్చేశాడా అంటే అవుననే తెలుస్తుంది. జరిగిన విషయం ఏంటనేది గనక మనం గమనించినట్టయితే, నిన్న గౌతమ్ అలాగే నిఖిల్ మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. అయితే ఇక గౌతమ్ అయితే మాటలు వదిలేస్తూ మూసుకొచ్చో, యష్మిని నువ్వు వాడుకున్నావు, నువ్వేమైనా గొప్పవాడివి అనుకుంటున్నావా, నీ గేమ్ ప్లే మొత్తం నాకు తెలుసు అంటూ చాలా ఎక్కువగా మాటలు వదిలేశాడనమాట. అయితే ఇక ఈరోజు ఏం జరిగింది అంటే నిఖిల్‌కి గౌతమ్ సారీ చెప్పాడు. అయితే నిఖిల్‌కి గౌతమ్ సారీ ఎందుకు చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? సాధారణంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గొడవ జరిగిన వెంటనే సారీ అయితే చెప్పాలి. కానీ అలా చెప్పకుండా గౌతమ్ మరుసటి రోజు నిఖిల్ దగ్గరికి వెళ్ళి తను జరిగిందంతా చెప్పి సారీ చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే గౌతమ్ యాక్చువల్లీ తను సారీ చెప్పాలనుకోలేదు నిఖిల్‌కి. కానీ బయట బ్యాడ్ అయిపోతామేమో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అక్కడున్న హౌస్ మేట్స్ అందరూ కూడా గౌతమ్ నీదే తప్పు, నిఖిల్‌ది తప్పు కాదు అని చాలా క్లియర్‌గా చెప్పడంతో తన గ్రాఫ్ ఎక్కడ పడిపోతుందో, తన విషయంలో ఎక్కడైనా బ్యాడ్ జరుగుతుందేమో అని చెప్పేసి మాట మార్చి, రూట్ మార్చి నిఖిల్‌కి సారీ చెప్పాడు. ఇక నిఖిల్‌కి సాధారణంగానే కొంచెం ఈజీ గోయింగ్ మనిషి కాబట్టి ఓకే. నో ప్రాబ్లమ్ అని చెప్పేసి తను కూడా యాక్సెప్ట్ చేసి తన విషయం చెప్పాడనమాట. అది జరిగింది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.